కేకే న్యూస్ స్వాగతం. జగన్నాథ స్వామి దేవాలయం ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం. వంశీ శ్రీనివాస యాదవ్, సీతారాం సుధాకర్ చేతుల మీదుగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. అలా పెరిగితే నేను ఎలా వెనక్కి వెళ్ళిపోవాలా? వాసు గారు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కుటుంబ ప్రభుత్వం వచ్చాక జగన్నాయకుడైన జగదేక వీరుడైన జగన్నాథ స్వామి వారి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ప్రభుత్వం వారిని నియమించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మరియు తెలుగుదేశం పార్టీ తరఫున సూచనల మేరకు చైర్మన్ రాజ్కుమార్ గారిని మరియు ఇతర మెంబర్ని కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. వీరంతా అంకితం అవ్వాలని, ఈ గుడి తాలూకా పవిత్రతను మరియు సమగ్రతను కాపాడాలని మీ అందరి ముందు నేను కూడా వేడుకుంటున్నాం. ఏ భక్తులకి రథయాత్ర సమయంలో కానీ ఏ రకమైన సౌకర్యాల నిమిత్తం కూడా సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు తీసుకురావాలని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎంతో ఆశతో మీ అందరినీ కూడా నియమించారు కాబట్టి పేరుకి ప్రభుత్వానికి పార్టీలకి అన్నింటికి చక్కటి సహకారంతో పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ భక్తుల సేవలో తరించాలని ముఖ్యంగా మీ అందరినీ విన్నవించుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వారికి మరియు పెద్దలకి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు జగన్నాథ స్వామి వారి యొక్క ధర్మకర్త మండలిని కూటమి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న సుధాకర్ గారు, అలాగే కూటమి నాయకులు, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు, చైర్మన్గా సోరాడి రాజ్కుమార్ గారు, వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ సిబ్బందికి, ఈఓ గారికి మరియు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని అంచెలంచెలుగా ఎదగాలి, రాజకీయంలో ఇంకెన్నో అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను కానీ మా సుధాకర్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా అండగా ఉంటుంది. సో మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు కాకుండా
ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేస్తూ ప్రజలతో నమ్మకం అవుతూ మీరు ముందు ముందు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సార్ సాయి అత్త ఆశీర్వాదం తీసుకోండి. నేను బీజేపీ సీనియర్ కూటమి నాయకులకి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి, సుధాకర్ గారికి, ముఖ్యంగా మా బీజేపీ రాష్ట్ర నాయకుడు పివిఎన్ మాధవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను ఆల్రెడీ అసిస్టెంట్ కమిషనర్ జీబీఎంసీగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఈ సేవా సంఘం దీంట్లో నేను వర్క్ చేస్తున్నాను. అలాంటి నాకు సేవాభావం కలిగినటువంటి నాకు ఈ యొక్క టెంపుల్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా గత 200 సంవత్సరాలు పురాతనమైనటువంటి ఈ జగన్నాథ స్వామి దేవాలయం కూడా నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాళీవాహన్ బీజేపీ జిల్లా నాయకుడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ కాషాయ జెండాతోనే వాడుకున్నాను. అదే కాషాయ జెండాతో తిరుగుతున్నాను. నా అంతిమ శ్వాస వరకు కూడా బీజేపీలోని కొనసాగుతాను. నేను అంతిమంగా వెళ్ళిపోయేటప్పుడు నా బీజేపీ కండువాతోనే నేను వెళ్ళిపోతాను. నా పేరు బుదిరెడ్డి సత్యనారాయణ. జగన్నాథ స్వామి గుడికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నన్ను నియమించారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారానికి సీతారాం సుధాకర్ గారు, ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు హాజరయ్యారు. మా కూటమి ప్రభుత్వంలోనే అన్ని విధాల సహకరిస్తారు. మేము అన్ని విధంగా ముందుకి తీసుకుని వెళ్తాం. జగన్నాథ స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం అయింది ఈరోజు. సో ముందుకి ఇంకా మేము చాలా టెంపుల్ అభివృద్ధి చేయాలని కదా ఇంకా పనులు ఉన్నాయి టెంపుల్కి. సో ధన్యవాదాలు ఏంటంటే సీతారాం సుధా గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. 36వ వార్డు అతి పురాతనమైన దేవాలయం శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయం. 36వ వార్డు దేవాలయం అతి పురాతనమైన దేవాలయం శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం. ఇది పూరిలో జగన్నాథ స్వామి ఏదైతే అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు ఎలా చేస్తారో అదే మాదిరిగా 36వ వార్డులో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్. కాబట్టి ఈ రోజు కూటమి తరపున మరి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గారి నాయకత్వంలో బుదిరెడ్ల సత్యనారాయణ, రాయి రాము, ఉప్పల పాదలక్ష్మి ఈ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ రోజు ధర్మకర్తల మండలిగా ఇచ్చారు. మా వార్డు అధ్యక్షులు శివయ్య గారు, గణపతి గారు, మొత్తం అందరు కార్యకర్తలతో మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాము. ఇదే మాదిరిగా ఈ చైర్మన్ టెంపుల్ చైర్మన్ సోరాడ రాజకుమార్ గారు, ధర్మకర్తల మండలి అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కూటమి నాయకత్వంలో ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది. ప్రతి ఒక్కరు ఆ కార్యకర్త కూడా న్యాయం జరుగుతుందని ఇదే ఉదాహరణగా ధర్మకర్తల మండలి తరఫున మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ 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 జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో మాకు ట్రస్ట్ బోర్డుగా ఇచ్చినందుకు మాకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సీతంరాజు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా కార్పొరేటర్ మాస్పల్ మేరీ జోన్స్ గారు, రాజు గారు, వాళ్ళకి కూడా వాళ్ళ ప్రోత్సాహంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ఇంతకు ముందు సత్యనారాయణ స్వామి గుడిలో 2 సార్లు చేశాను. ఆ సేవలు నన్ను గుర్తించి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను శక్తివంతులు లేకుండా టెంపుల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. గుడికి ట్రస్టీగా జాయిన్ అయ్యాను. అలాగా
నాకు 36వ వార్డు మా టీం అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అలాగే సుధాకర్ గారు, సీతం సుధాకర్ గారికి నాకు వేసారు. ఇది జవాబు చేద్దామని జగన్ అసెంబ్లీ జవాబు చేద్దామని నేను ఎన్టీఆర్ అభిమాని అండి. ఎన్టీఆర్ అభిమాని జగన్ అసెంబ్లీ గురిని జవాబు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మా 36వ వార్డుకి మా టీం అందరికీ నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. వాళ్ళకి అందరికీ అలాగే పొదు శోభయ్య, గణపతి, కేదాలక్ష్మి గారు నాకు ఇచ్చినందుకు చెప్పారు. నా పేరు శివయ్య, 36వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. 36వ వార్డులో వెలిసినటువంటి జగన్నాథ స్వామి కోవిలే అతి పురాతనమైన దేవస్థానం. కూటమి నాయకత్వంలో 36వ వార్డులో అయినటువంటి మా సోదరులైనటువంటి రాయరాము గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, అలాగే ఆదిలక్ష్మి గారికి ముగ్గురికి బోర్డు మెంబర్గా మన సీతంల సుధాకర్ గారు, మన సౌత్ ఇన్ఛార్జి వర్యులు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చైర్మన్ అయినటువంటి వారు ఈ యొక్క జగన్నాథ స్వామి కోవిలు బోర్డు మెంబర్గా వాళ్ళ ముగ్గురు వేశారు. కాబట్టి జగన్నాథ స్వామి కోవిలి డెవలప్ చేయవలసింది ఇంకా చాలా ఉంది. కాబట్టి వీరి సార్ నాయకత్వంలో ముందుకు రాబోయే కాలంలో జగన్నాథ స్వామి ముందుకు డెవలప్ చేస్తూ పార్టీకి, కూటమికి మంచి పేరు తీసుకొస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు సౌత్ ఇన్ఛార్జి వారికి, సీతంల సుధాకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ, అలాగే వంశీ గారికి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఎమ్మెల్యే వంశీ గారు ధన్యవాదాలు అర్పించుకుంటూ నమస్కారం. జగన్నాథ స్వామి కోవిలికి నా పేరు. కొత్త రోడ్లో ఉంటున్న జగన్నాథ స్వామికి ధర్మకర్త మండలిగా నాకు ఇచ్చారు. ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను. నాకు ఇచ్చిన వారు సీతారాం సుధాకర్ చైర్మన్ గారు, ఆరోగ్యశ్రీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, వంశీ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కోవిలికి ధర్మకర్తగా నేను బాగా పనిచేస్తూ ఉంటాను. గుడిని డెవలప్మెంట్ చేస్తూ ఉంటాను. నేను చేసిన సేవలకి గుర్తించి ధర్మకర్తగా ఇచ్చారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.